మీరు ఏది నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు. ఒకవేళ అన్నం తినడం టైం 1 గంటకి తినాలి, 12కి తినాలి, మీరు 3కి తిన్నా పర్వాలేదు. కొన్నిసార్లు అవసరమైతే 2 గంటలు లేట్ అయినందుకు మరలా గ్యాస్ టాబ్లెట్ ఏదో ఒకటి వేసుకోవచ్చు. కానీ ప్రార్థనను మాత్రం మీరు నిర్లక్ష్యం చేస్తే కనుక ఆ సమయం మీకు మరలా రాదు. ప్రార్థన మీరు దూరం చేసుకుంటే కనుక ఆ రోజు మరలా మీకు రాదు. ప్రార్థనలో గడపడానికి మీరు అడుగు ముందుకేయకపోతే కనుక తర్వాత రోజు ఎలాగుంటుందో మనకి తెలియదు. అందుకనే అవకాశం ఉన్నప్పుడే ప్రభు యొక్క లేఖనము చెప్పినట్లుగా యెహోవా దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన మనకి ఎంత అవకాశం ఇచ్చాడో ప్రార్థన గడపడానికి, ఎన్ని దారులు ప్రభు మన కొరకు తెరిచాడో ప్రార్థన గడపడానికి, ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడో ప్రార్థనలో గడపడానికి, అదంతా కూడా మనం ఎరిగి దాన్ని సద్వినియోగపరచుకోగలిగితే కనుక మన కుటుంబాలు మనము నిత్యమైన దేవుని వాగ్దానాలతో ఎల్లవేళలా అలంకరింపబడుదుముగాక.